హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్ఫామ్గా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కన్ఫామ్గా ఒక లైక్ ఇచ్చి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక కామెంట్ అయితే తెలియజేయండి. ఈ సినిమా మనకి ఎలా ఉండబోతుంది అన్నది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ ఆర్ట్స్ అయితే వాళ్ళ ఓన్ బ్యానర్ పై అయితే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మెయిన్ ఇందులో డైలాగ్స్ రాసిన సామి ఏ సామో కానీ మాత్రం త్రివిక్రమ్ మూవీలో ఎంత వినసొంపుగా ఉంటాయి డైలాగులు, అంతకంటే భిన్నంగా అంతకంటే బాగా ఈ డైలాగులు అయితే మాత్రం డైలాగ్ డెలివరీ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ డైలాగులకి ఎన్టీఆర్ యాక్టింగ్కి ఆ ఎలివేషన్స్కి సూపర్ అని చెప్పొచ్చు. ఇందులో డ్యూయల్ రోల్ అయితే కన్ఫామ్గా ఉంటుందని తెలుస్తుంది. ట్రిపుల్ రోల్ కూడా ఉండొచ్చేమో. డ్యూయల్ రోల్ అయితే కన్ఫామ్, ఎందుకంటే ఒక డైలాగులో ఆడికి బాబు రూపం వచ్చింది కానీ ఆ కోపం కానీ ఆ పొగరు కానీ ఆ పవర్సింగ్ కానీ రాలేదని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది ఆ ట్రైలర్లోనూ. అక్కడ మనకు అర్థం అవ్వచ్చు ఇది కన్ఫామ్గా తండ్రి కొడుకుల స్టోరీ కానీ కన్ఫామ్గా అనుకోవచ్చు. అలాగే ఈ మూవీలో డైలాగ్స్ చూసుకున్నట్లయితే మనం ఒక్కసారి అంటే తప్పుగా అనుకోవద్దు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు బాధపడద్దు. ఏం లేదు, ఈ మూవీలో డైలాగులు కొన్ని రాశాను, అలా చెప్పాలని అనుకోవట్లేదు. కాకపోతే ఎన్టీఆర్ గారు ఈ డైలాగులు పలుకుతూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా సామే, అది వేరే లెక్క. అర్థమైందా? సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు. చూడు, అసలు ఎవరు వారంతా, కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు, ధైర్యం తప్ప ఏమీ తెలియని వాళ్ళలో భయం పొరలు కమ్ముకున్నాయి. ఈ డైలాగ్ ట్రైలర్లో వస్తూ ఉంటే చూస్తే ఎన్టీఆర్ అభిమానులు కానీ పై సినీ ప్రేమికులకి ఒక ఎప్పుడు చూడాలా అనే ఆతృత అయితే నాకు తెలిసి వచ్చి ఉంటుంది. అసలు గాలి లేదు, సంటలు పడుతున్నాయి. ఏంటి అసలు ఎవరు వారంతా, కులం లేదు, మతం లేదు, భయం లేదు, భయం అసలే లేదు, ధైర్యం తప్ప ఏమీ తెలియని వాళ్ళల్లో భయం పొరలు కమ్ముకున్నాయి అని చెప్పేసి అడగగలనే వచ్చే సైడ్ నుంచి డైలాగ్. మళ్ళీ ఇంకోటి, చాలా పెద్ద కథ సామే, రక్తంతో సముద్రం ఎరిపెక్కిన కథ, మా దేవర కథ అని చెప్పి స్టార్టింగ్ ఆ ట్రైలర్లో అయితే అలా లాంచ్ అవుతుంది. తర్వాత ఓన్లీ ఎన్టీఆర్ డైలాగ్ చూడండి, మనిషికి బ్రతికంత ధైర్యం చాలు, ఎంత ధైర్యం కాదు, మనిషిని బ్రతికించుకున్నంత ధైర్యం ఉంటే చాలు, ఎంత ధైర్యం ఉన్నా వేస్ట్ అన్నట్టు ఆ డైలాగ్ వస్తుంది. కాకూడదు, ఆ ధైర్యాన్ని మళ్ళీ అదే నాకు కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా. ఈ డైలాగులు ఎన్టీఆర్ అన్న చెప్తే అదొక లెవెల్, అదొక స్టైల్గా ఉంటుంది. ఇలాంటి ట్రైలరు ఎన్టీఆర్ గారి నుంచి అంటే ఆశించవచ్చు కన్ఫామ్గాను. ఇలాంటి ట్రైలరు సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతుంది సినిమా. ఈ సినిమా కన్ఫామ్గా హిట్ అవ్వాలి. ఎందుకంటే ఇంకా చూడండి, దేవుని చంపాలంటే సరైన సమయం కాదు, సరైన ఆయుధం కావాలి అంటే అక్కడ ఏంటంటే దేవుడు అంటే దేవుని కాదు, దేవరాన్ని చంపాలంటే సరైన సమయం కాదు, సరైన ఆయుధం ఉండాలి. అర్థమైందా? అక్కడ ఎన్టీఆర్ అంటే దేవరా ఆయన్ని చంపాలంటే అక్కడ విలన్ డైలాగ్ నాకు తెలిసింది, ఆయన్ని చంపాలంటే టైం ఉంటే సరిపోదు, ఆయన్ని చంపడానికి సరైన ఆయుధం ఉండాలని చెప్పేసి సూపర్ అనమాట ఈ డైలాగు. పని మీద పోయినాడైతే పని అవగానే తిరిగి వస్తాడు, పంతం మీద పోయినాడు నీ కొడుకు అని చెప్పేసి ఉంటుంది డైలాగు. అది కూడా సూపర్. ఈ రోజు నుంచి మీకు కనకరాగం భయం కనిపించాలి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. వీడియో అయితే లాస్ట్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అయితే మాత్రం మర్చిపోవద్దు. సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.